గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూసీ మార్నింగ్ మనకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. జపనీస్ ఇండెక్స్ నికాయ్ 1% లాభంతో ట్రేడ్ అవుతోంది. గిఫ్ట్ నిఫ్టీ కూడా స్వల్ప లాభంతో కూడినటువంటి ఓపెనింగ్ను సూచిస్తోంది. నిన్న కూడా స్వల్ప లాభం అనుకున్నాం, కానీ ఆ తర్వాత లాభం కాస్త భారీగా అయిపోయింది. 264 ఆల్మోస్ట్ హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ది డే దగ్గర నిఫ్టీ నిన్న క్లోజ్ కావడం చూసాం. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇప్పుడు $70 కిందకు వచ్చాయి. సో ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఒక అనుకూలమైనటువంటి పరిణామం. $69.79 దగ్గర 3 years లో దగ్గర క్రూడ్ ఆయిల్ ప్రైస్ కనిపిస్తోంది. సో మనం ఇంపోర్ట్ చేసుకునే క్రూడ్ చీప్ కాబోతోంది. అయితే లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా డౌ జోన్స్, అలాగే నాస్డాక్ అండ్ S&P 500 కూడా లాభాలతో ముగిశాయి. ఆటో స్టాక్స్లో భారీ కొనుగోళ్లు చూసాం లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో. ఎందుకంటే కెనడా, మెక్సికో దేశాలతో వెళ్ళుకున్నటువంటి ట్రేడ్కి సంబంధించి ఆ టారిఫ్స్ని ఒక నెల, ఆటో టారిఫ్స్ని మిగతా సెక్టర్స్ మీద యాస్టీజ్గా వర్తిస్తాయట, ఒక నెల పాటు వాయిదా వేశారు. అందుకని అక్కడ ఆ స్టాక్స్ లాభపడ్డాయి. బహుశా 1 month తర్వాత మళ్ళీ మామూలుగానే వేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో టారిఫ్ ట్యాంట్రమ్స్ అనేవి కొనసాగుతున్నాయి. యుఎస్ ప్రెసిడెంట్ మొదలుపెట్టినటువంటి ట్రేడ్ యుద్ధం ఇంకా ఆ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు జర్మనీ చెప్తోంది $500 billion నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టబోతున్నాను, ఫిస్కల్ ఎక్స్పెండిచర్, అలాగే డిఫెన్స్ రంగంపై, సెక్యూరిటీ పాలసీపై భారీగా ఖర్చు చేస్తాం, వాట్ ఎవర్ ఇట్ టేక్స్ అంటూ జర్మనీ చెప్తోంది. అంటే యూరోపియన్ యూనియన్ ఇప్పుడు ఇవాళ బ్రసెల్స్లో లీడర్స్ అందరూ సమావేశం అవుతున్నారు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా అటెండ్ అవుతారట. సో యూరోప్ అమెరికాకు ఎగెనెస్ట్గా ఇప్పుడు దాదాపుగా యుద్ధం చేసేందుకు సిద్ధమవుతోంది. సో ఒక వరల్డ్ ఆర్డర్ని, అలాగే నిన్న చైనా కూడా చెప్పింది భారీగా ఖర్చు పెడతాం మేము మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, టెక్నాలజీ మీద అంటూ చైనా కూడా చెప్పడం జరిగింది. సో వరల్డ్ ఆర్డర్ని ఒక డిస్రప్ట్ చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. అంటే ప్రపంచం మొత్తం ఓవైపు, ఈయన ఒక్కడే ఒకవైపు అన్నట్లుగా తయారవుతున్నాడు. రష్యా అధ్యక్షుడికి అనుకూలంగా కూడా మారుతున్నాడు ఆయన. అయితే ఇది కొంతవరకు మనకు మంచిదే, ఎందుకంటే మనకు రష్యా ఫ్రెండ్లీ కంట్రీ కాబట్టి మనకి యుఎస్కి మధ్య పుతిన్ కొంత పాజిటివ్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇలా ట్రేడ్ వార్స్ అంటూ ముదిరిపోతూ ఉంటే ఇది ప్రపంచానికి మంచిది కాదు, మనకు కూడా మంచిది కాదు. చూద్దాం ఏ విధంగా. నేను యూరోపియన్ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి, యుఎస్ మార్కెట్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి, అండ్ ఇండియన్ మార్కెట్స్ మరింత స్ట్రాంగ్గా నిన్న క్లోజ్ కావడం చూసాం. నిఫ్టీ 22,500 సమీపంలో మనకు కనిపించింది. బ్యాంక్ నిఫ్టీ కొంత అండర్ పెర్ఫామ్ చేసింది నిన్న. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ 1.15% లాభపడితే బ్యాంక్ నిఫ్టీ 0.5% పెరిగింది. పిఎస్యూ బ్యాంక్స్ కొంత బెటర్గా పెర్ఫామ్ చేశాయి. అయితే ఈరోజు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్లో ఒక మంచి మూవ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది, అవుట్ పెర్ఫామ్ చేసే అవకాశం కనిపిస్తుంది. నిన్న ఏమేమి అవుట్ పెర్ఫామ్ చేశాయి? దాదాపుగా అన్ని సెక్టర్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. బట్ ఐటీ లీడ్ చేసింది, మెటల్ ఇండెక్స్ లీడ్ చేసింది. సో ఈ రెండు నిన్న సెక్టరల్ గెయినర్స్ లిస్ట్లో టాప్ 1 and 2 లిస్ట్లో ఉన్నాయి. మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ వరుసగా 2వ సెషన్ 3వ సెషన్ కూడా లాభపడ్డాయి. చాలా కాలం తర్వాత పోర్ట్ఫోలియోస్ మళ్ళీ నిన్న కొద్దిగా లాభాల్లోకి వచ్చి కళకళలాడుతూ ఇన్వెస్టర్లను మురిపించాయి. అయితే ఈ సమయంలో బ్యాడ్ క్వాలిటీ స్టాక్స్ని తీసేసేయండి, మంచి స్టాక్స్లోనే ఉండండి. అలాగే ఎక్కడైనా బాగా తగ్గాయి కాబట్టి స్టాక్ ప్రైసెస్, వాల్యూ ఎక్కడైనా కనిపిస్తే మాత్రం కొనుగోలు చేయండి, తప్పేం లేదు అందులో, విత్ లాంగ్ టర్మ్ వ్యూ. మళ్ళీ ఏదో నెలలోనో 15 రోజుల్లోనో డబ్బులు కావాలన్న ఉద్దేశంతో కాదు. సరే, ఈ ఉదయం మరొక వార్త కూడా మనకు కనిపిస్తుంది. టెస్లా ఇండియన్ ఎంట్రీకి సిద్ధంగా ఉంది. మొట్టమొదటి షోరూమ్ని ముంబైలో BKC బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఆ ప్రాంతంలో వాళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు. 4,000 SFT లీజ్ రెంటల్స్, 36 lakhs per month అట. 4,000 SFTకి నెలకి అంటే సంవత్సరానికి ఎంత? సుమారుగా 4 కోట్లు. 2030 వరకు ఈ ఒప్పందం ఉంటుంది. అంటే 24 కోట్లు ఎంతో వాళ్ళు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి 110% టారిఫ్స్ ఉన్నాయి కార్ ఇంపోర్ట్స్ మీద అంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆరోపిస్తున్నారు. మరి 110% తగ్గిస్తామని ఏమన్నా ప్రభుత్వం హామీ ఇచ్చిందా? 0% చేస్తామనో మరొకటో తెలీదు.
కానీ ఫస్ట్ షోరూమ్కి అయితే రంగం సిద్ధమవుతోంది. టెస్లా కార్లు త్వరలో ఇండియాలో అమ్ముడు కాబోతున్నాయి దిగుమతుల రూపంలో. సో ఇది మనకు కనిపిస్తున్నటువంటి పిక్చర్. సో నిన్న మనకు నిఫ్టీ కొన్ని కీలకమైనటువంటి టెక్నికల్ లెవెల్స్ పైన క్లోజ్ కావడం చూసాం. ఇప్పుడు 22,500 ఒక రెసిస్టెన్స్ అవుతుంది, మళ్ళీ 22,715 ఒక రెసిస్టెన్స్ అవుతుంది. సో ఇటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది నిన్న క్లోజింగ్ 22,337 తర్వాత. సో స్ట్రాంగర్ హ్యాండ్స్ కనుక ఈరోజు ఫాలో ఆన్ బయింగ్ జరిపితే, ఎందుకంటే 10 సెషన్లు వరుసగా నష్టపోయింది నిఫ్టీ. నిన్న కొంచెం ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా తగ్గుముఖం పట్టింది. ఐ థింక్ 2,800 crores సంథింగ్ వాళ్ళు అమ్మారు, అండ్ 3,000 crores ప్లస్ మన డిఐఎస్ కొన్నారు. కాబట్టి నెట్ వరుసగా మూడో సెషన్ కూడా మనకు నెట్ ఫ్లోస్ పాజిటివ్గా కనిపించాయి ఇన్స్టిట్యూషన్స్ పరంగా. సో 10 సెషన్ల నష్టాలకైతే బ్రేక్ పడింది. నార్మల్గా 8 సెషన్స్ అండ్ అబోవ్ ఎప్పుడైతే వరుసగా నిఫ్టీ నష్టపోయిందో 8, 9, 10 ఇలాగా, 10 అనేది ఫస్ట్ టైం చూసాం మనం. అలా నష్టపోయిన తర్వాత 1 monthలో నిఫ్టీ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది ఆన్ ఎన్ యావరేజ్ 2.6%. కాబట్టి ఇప్పుడు కూడా జరుగుతుందా అంటే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ బౌట్ ఆఫ్ షార్ట్ కవరింగ్. ఒక చాలా హ్యూజ్ షార్ట్స్ మనకు ఎఫ్ఐఎస్ నుంచి ఇతర ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి ఉన్నాయి. సో February 27కి ఎఫ్ఐఐ నెట్ షార్ట్ పొజిషన్ 84.8%, అంటే 85% షార్ట్స్తో ఉన్నారు. నిన్న అది 82.7%కి వచ్చింది, కొంచెం తగ్గింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ గ్లోబల్ అండ్ లోకల్ క్యూస్ రెండు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. కొద్దిగా టారిఫ్స్ అనేది కొంచెం వాయిదా పడ్డాయి. మరోవైపు డాలర్ ఇండెక్స్ 104 కిందకు వచ్చేసింది, 104.3 అక్కడికి వచ్చేసింది. సో ఇది మనకు కరెన్సీలకు సంబంధించి ఒక అనుకూలమైనటువంటి పరిణామం. అలాగే మిడ్ స్మాల్ క్యాప్స్లో కొంత మళ్ళీ ఇక్కడ ఒక బయింగ్, అది వాల్యూ బయింగ్ అనండి వాట్ ఎవర్, ఇది కొద్దిగా కనిపిస్తోంది. సో నిన్న కూడా మనం మెటల్స్ ఐటీ అనుకున్నాం, అలాగే రియల్ ఎస్టేట్ బ్యాంక్స్లో కూడా కొంత బయింగ్ అనేది మనకు కనిపించింది. కాబట్టి ఇక్కడ కొద్దిగా మనకు పాజిటివ్ క్యూస్ కనిపిస్తున్నాయి. నిన్న బ్యాంక్ ఆఫ్ అమెరికా కూడా ఈ సంవత్సరంలో 25,000 నిఫ్టీ మనం చూస్తాం డెఫినెట్గా ఇయర్ ఎండ్ లోపల అని ఒక బుల్లిష్ రిపోర్ట్ని ఇచ్చింది. సో ఇలా కొద్దిగా, అండ్ నిన్న ఐ థింక్ క్రాంతి గారు నాకు ఏదో ఒకటి పంపించారు, ఒక వన్ ఆఫ్ ది పాపులర్ గ్లోబల్ ఇన్వెస్టర్స్, ఆయన చెప్పారు ఇండియన్ మార్కెట్స్లో ఇక్కడ చాలా వాల్యూ కనిపిస్తోంది, ఐఎమ్ బయింగ్ పర్సనల్లీ అండ్ మై ఇన్వెస్టర్స్ ఆర్ బయింగ్ అంటూ ఆయన చెప్పారని ఆయన పంపించారు. ఐ విల్ ట్రై టు రిట్రైవ్ ఇట్ ఫ్రమ్ ది వాట్సాప్ మెసేజ్. ఇలా మనకు కొంత పాజిటివిటీ ఈ టైంలో కనిపిస్తోంది. అలా అని చెప్పేసి వర్స్ట్ అయిపోయింది, ఇక్కడ నుంచి ఇంకా కొనుగోలు చేయండి అని చెప్పడం కాదు. అండ్ ఆర్బీఐ మరొక అన్నిటికంటే ముఖ్యమైన అంశం, ఆర్బీఐ 1.8 lakh crores వర్త్ లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేస్తుంది సిస్టంలోకి. ఇందులో ఒక 1 lakh crores ఓపెన్ మార్కెట్ ఆప్షన్స్ ద్వారా బాండ్ పర్చేస్ చేస్తారు. మరొక 50,000 కోట్లు March 12, ఇంకొక 50,000 కోట్లు 18. ఇలా మొత్తం మీద ఒక 1.8 lakh crores లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేయబోతోంది. ఇది బ్యాంక్స్కి, ఎన్బిఎఫ్సిస్కి ముఖ్యంగా చాలా చాలా అనుకూలమైనటువంటి, మనం ఆ మధ్య కూడా అనుకున్నాం ఎన్బిఎఫ్సి కంపెనీస్కి ఈ రిస్క్ వెయిటేజ్ని తగ్గించడం అనేది కలిసి వస్తుందని. ఇప్పుడు ఈ లిక్విడిటీ ఇన్ఫ్యూజ్ చేయడం వల్ల కూడా వాళ్ళకి బ్యాంక్స్ నుంచి ఫండ్స్ అవైలబిలిటీ మరింతగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎన్బిఎఫ్సి స్టాక్స్ని ఈరోజు వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. అలాగే ఆటో, ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ కూడా మంచి పరిణామం ఇది, బికాజ్ ఆఫ్ ది లిక్విడిటీ ఇంప్రూవ్మెంట్. క్రూడ్ ప్రైసెస్ తగ్గడం కూడా ఈ సెక్టర్స్కి, ఎఫ్ఎంసీజీ, నేను ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 1.5% పెరిగింది. అలాగే స్టాక్ స్పెసిఫిక్గా చాలా మూవ్స్ మనం నేను చూసాం. కోఫోర్జ్ లాంటి స్టాక్ 8.4% పెరిగింది. ఇలా మనకు బోత్ ఒక బ్రాడర్ పార్టిసిపేషన్ అనేది నిన్నటి ర్యాలీలో కనిపించింది. ఇది కొనసాగుతుందా లేదా? కుటుంబరావు గారు, కంటిన్యూ అవుతుందా? నిన్న మార్నింగ్ కూడా మనం అనుకున్నాం మిడ్ స్మాల్ క్యాప్స్లో ర్యాలీ కంటిన్యూ అవుతుందా అని, అయింది అదృష్టవశాత్తు. సో ఇంకా ఈ ర్యాలీకి ఫర్దర్ మూమెంటం వస్తుందా, లేదంటే ఇది 2 రోజుల 3 రోజుల ఫినామినాగా మిగిలిపోతుందా? ఈసారి ర్యాలీ కొద్దిగా సస్టైన్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ఎందుకంటే 22,000 లెవెల్ని నిలబెట్టుకోగలిగింది. అక్కడి నుంచేనమాట స్వింగ్ అనమాట అప్వర్డ్ కూడా మూవ్ అవటం చూసాం మనం. అయితే క్లియర్లీ అనమాట దిస్ వాస్ నాట్ ఎట్ ఆల్ సర్ప్రైజింగ్ అని చెప్పేసి నేను అంటాను. ఎందుకంటే రికార్డ్ బ్రేకింగ్ అవుతానే ఉంటుంది. 1996 తర్వాత లాంగెస్ట్ లూజింగ్ స్ట్రీక్ నిఫ్టీలో ఉంది అని చెప్పేసి కూడా డిస్కస్ చేసాము. చేసిన తర్వాత సమ్ పాయింట్ బ్రేక్ అయ్యి అనమాట అప్వర్డ్ మూవ్ రావాల్సింది వచ్చింది. అయితే మొన్న మీరు అడిగారు ఒకటి, ఛాన్స్ తీసుకోవచ్చు అంటే నేను చెప్పాను కూడా, గుర్తుందో లేదో మీకు,
23,000 కాల్ ఆప్షన్ కొనండి, జస్ట్ 50 రూపాయలు బిలో దొరుకుతుంది, లాటరీ టికెట్ అవ్వచ్చు అని చెప్పేసాను. ఎవరన్నా కొనుంటే కనుక ఆల్రెడీ 100% రిటర్న్స్ వచ్చేసింది జస్ట్ నిన్నటికి. ఎందుకంటే అరౌండ్ 90 దాకా వెళ్ళనమాట, 78-80 దగ్గర క్లోజ్ అవటం కూడా మనం చూసాం. కాబట్టి మార్కెట్ ఎప్పుడైతే తన డైరెక్షన్ ఎప్పుడు చేంజ్ చేసుకుంటుంది అనేది ప్రిడిక్షన్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎవరైతే ఇమాజిన్ చేయగలిగి కాస్త డెఫినెట్లీ గ్లోబల్ ఈవెంట్స్ ఈ విధంగా ప్లాన్ అవుట్ అయితే ఇంతకంటే ఎక్కువ రిస్క్ లేదు, రిస్క్ రివార్డ్ రేషియో ఫేవరబుల్ గా ఉంది అన్నప్పుడేనమాట కాస్త డేర్ చేస్తే కూడా డబ్బులు వస్తాయి అంటానికి నిన్నటి డే క్లియర్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి కూడా అంటాను. అయితే ఒకటి ఓవర్ ప్లే ఏదో 1 డే నాడు మూవ్ వచ్చింది కదా అని చెప్పేసి అని గంగో అవ్వమని కాదు. బట్ డెఫినెట్లీ ఏంటంటే నిన్న బ్రాడర్ మార్కెట్ లో ఎక్సెప్ట్ ఫర్ సే బ్యాంక్స్ అనమాట, హెచ్డిఎఫ్సి కానీ హిందూసింద్ కానీ ఇలాంటివి కాస్త వీక్ గా ఉన్నా కూడా ఒక విధంగా చెప్పాలంటే కొత్త ఇండస్ట్రియల్ గ్రూప్ ఒకటి లీడ్ చేస్తుంది మార్కెట్. ఇది వరకు మనం రిలయన్స్ అట్లా అన్నట్టు అదానీ గ్రూప్ నిన్న బై అండ్ లార్జ్ ఓపెనింగ్ నుంచి చూస్తే అదానీ గ్రూప్ స్టాక్స్ అన్ని కూడా ఎంత బ్రాడ్ బేస్డ్ ర్యాలీకి ప్రిపేర్ అయ్యి మూవ్ అయినాయి అనమాట. అండ్ డెఫినెట్లీ టిల్ ద ఎండ్ ఆఫ్ ది డే నన్ను అడిగితే కనుక అదానీ గ్రూప్ స్టాక్స్ అండ్ మెటల్ ప్యాక్ అనమాట. మెటల్ ప్యాక్ కూడా దాదాపు 9 months లో హైయెస్ట్ మూవ్ చేసినాయి. కాబట్టి అనమాట ఈ 2 సెగ్మెంట్స్ తోటే నిన్న మార్కెట్ అనమాట పాజిటివ్ గా క్లోజ్ అవటం కూడా చూసాం. అయితే డెఫినెట్లీ ఒక కన్ఫ్యూజన్ ఏదైతే ఉందోనమాట, ఇటు ట్రంప్ గారు టారిఫ్స్ ఎప్పుడు పెడతారు ఏంటి అనేది నిన్న ఆయన కాంగ్రెస్ స్పీచ్ లో చెప్పారు. April 2 అట్లా ఇండియా కూడా అనమాట వన్ ఆఫ్ ది రెసిప్రోకల్ టారిఫ్స్ ఉండే కంట్రీ అని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి ఒక క్లారిటీ వస్తోంది, ఓ టైం లైన్ వస్తోంది. అయితే నెట్ యుఎస్ ఇంపోర్ట్స్ మన దగ్గర దానిపైన టారిఫ్ రేట్స్ ఎట్లా ఉన్నాయి, మన ఎక్స్పోర్ట్స్ పైన అక్కడ టారిఫ్ రేట్స్ ఎట్లా ఉన్నాయి అంచనాలు వేసుకుంటే ఆటోమేటిక్ గా అనమాట క్లియర్లీ ఒక ఎవిడెన్స్ అంటూ వచ్చేస్తుంది ఏ సెక్టారు ఏ కంపెనీ ఏంటి ఎఫెక్ట్ అవుతాయి అనేది అన్నమాట. అండ్ నేను అనుకోవటం మాత్రం దిస్ ఈస్ ఎ ఫ్యాక్టర్ విచ్ ఈస్ డిస్కౌంటెడ్ నౌ. మేబీ ఇన్ ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ మన డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి. ఆ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ లైక్ ఏంటి, నిన్న రూపాయి మనం చూస్తే బెస్ట్ డే ఇన్ 3 weeks అని అంటాను, 3rd సక్సెసివ్ డే కూడా పెరిగింది. కాబట్టి రూపాయి ఇట్లా స్ట్రెంగ్ అయ్యి డాలర్ ఇండెక్స్ కాస్త వీక్ అయ్యి క్రూడ్ ధరలు కూడా తక్కువగా ఉంటే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు బి పాజిటివ్ థింగ్ ఫర్ మార్కెట్ అనమాట వితౌట్ ఎనీ డౌట్. అండ్ మొన్నటి వరకు పాజిటివ్ న్యూసెస్ ఇండివిజువల్ కంపెనీస్ లో వచ్చినా కూడా ర్యాలీ వస్తే దాన్ని సెల్ చేయడానికి వాడేవారు. నిన్న చూసాం, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ కోఫోర్జ్ సాబ్రా డీల్ అనమాట, ఏదైతే అనౌన్స్ చేశారో దాంతో కోఫోర్జ్ అట్లా దాదాపు 9% పెరగటం కూడా చూసాం. అంటే ఇక్కడి నుంచి ఏదన్నా ఇండివిజువల్ కంపెనీకి పాజిటివ్ న్యూస్ ఉంటే స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఇన్ఫాక్ట్ డిస్ట్రిబ్యూషన్ కి సెల్ ఆఫ్ వస్తుందా అంటే మాత్రం డౌట్ఫుల్ అని చెప్పేసి అని అంటాను. ఒక్కటి క్లియర్లీ ఎఫ్పిఐ క్యాపిటల్ గెయిన్ స్టోరీలు ఇవన్నీ ఏదైతే కనుక గత 2-3 రోజుల నుంచి అంటున్నారో మార్చాలని, అవన్నీ కూడా బేరిష్ మార్కెట్ ఉన్నప్పుడు వచ్చే సజెషన్సే కానీ పెద్ద ఇంపాక్ట్ ఉండే సజెషన్స్ కాదు. బడ్జెట్ ఆల్రెడీ ఇచ్చేశారు. టాక్సేషన్ లో ఎనీ చేంజెస్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ అనమాట ఇన్ నెక్స్ట్ 1 year వరకు కూడా, నెక్స్ట్ బడ్జెట్ వరకు. మేబీ ఆఫ్టర్ సెప్టెంబర్ ఏమన్నా గవర్నమెంట్ పునరాలోచిస్తే చెప్పలేం, కానీ టిల్ నౌ మాత్రం ఏ చేంజెస్ ఉండవు అనేది అయితే క్లియర్లీ అర్థం అవుతోంది. ఒకటి, బంగారం ప్రైజెస్ ఇంకా ఫర్మ్ గా ఉన్నాయి. ఇండైరెక్ట్ గా నన్ను అడిగితే గోల్డ్ ఫైనాన్షియర్స్ కి ఇదంతా కూడా మంచిదే. మన్నాపురం, ముత్తూట్ ఇలాంటి ఎంత స్ట్రాంగ్ గా ఫర్మ్ గా పొజిషన్స్ మెయింటైన్ చేస్తున్నారని చూడొచ్చు. F&O లో మన్నాపురం ఒక్కటే బ్యాన్ లిస్ట్ లో కూడా ఉంది నిన్న కూడా అనమాట. అంటే ఎనీ గివెన్ టైం అనమాట లో లెవెల్స్ అనమాట ఈ స్టాక్స్ లో బయర్స్ ఉన్నారు. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ అనే సేఫ్ వికెట్ ఉన్నారు కాబట్టి గోల్డ్ ఫైనాన్సర్స్ అందరూ కూడా. కాబట్టి మార్కెట్ అయితే మాత్రం టెక్నికల్ ఇండికేటర్స్ అన్ని కూడా ఒక హోప్ ఇస్తున్నాయి. డెఫినెట్లీ మార్కెట్ ఇక్కడ నుంచి జంప్ అవుతుంది అన్నట్టు అనమాట. బట్ అప్రమత్తత ఎంతైనా అవసరం. ఎఫ్ఐఎస్ నిన్న అమ్మారు, దాదాపు 3,000 కోట్ల వరకు అమ్మారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కొన్నారనమాట. అయితే ఎఫ్ఐ నెట్ షార్ట్స్ కాస్త తగ్గుతున్నాయి, అదొక్కటి పాజిటివ్ అనమాట. 1.8 lakh crores కి దగ్గరకు వచ్చింది. మేబీ నేను అనుకోవటం 1 or 2 days లో గట్టి షార్ట్ కవరింగ్ తోటి ఇట్ మే డిప్ బిలో 1.5 అని కూడా అనుకుంటున్నాను. అండ్ దేర్ ఈస్ ఎ డిస్టింక్ట్ పాసిబిలిటీ అది అవ్వటానికి కూడా. ఆప్షన్ యాక్టివిటీ చూస్తే సేమ్ 22,500 దగ్గర హ్యూజ్ బిల్డప్ అయింది. అది క్రాస్ అయిపోతే ఆటోమేటిక్ గా నేను అనుకోవటం 23,000 వరకు అటెంప్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. అందుకనే 22,600 దగ్గర కూడా నిన్న కాల్ ఆప్షన్ బయింగ్ అయితే బాగా అయింది.
అంటే ఒకసారి 22,500 టచ్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ కూడా పెరిగిందని చెప్పేసి అన్నారు. అయితే డ్రమాటిక్ గా పుట్ కాల్ రేషియో నిన్న బాగా జంప్ అయింది, 1.05కి వచ్చింది. డెఫినెట్లీ సిగ్నల్ దట్ బుల్స్ ఆర్ బ్యాక్. అట్లీస్ట్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అయినప్పుడు పీసీఆర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. జనరల్లీ అనమాట 1 పైకి వచ్చిందంటే మాత్రం బుల్స్ కి కాస్త పాజిటివ్ అని చెప్పేసి అనాలి. అయితే ఈవెన్ వాలటిలిటీ కూడా తగ్గింది. ఒక విధంగా గత 5-6 రోజుల్లో కూడా మనం అన్నాం, మార్కెట్స్ పడుతున్నప్పుడు కూడా అనమాట వాలటిలిటీ పెరగట్లేదు, బిలో 14 ఉంటుంది, విచ్ ఈస్ సంథింగ్ అన్యూజువల్ అని చెప్పేసి అనమాట. అంటే మార్కెట్ కి కాన్ఫిడెన్స్ ఉండింది అట్ సమ్ పాయింట్ మార్కెట్ రికవర్ అవుతుందని. నిన్న 13.67 దగ్గర ఉండింది విక్స్ అనమాట. హైలీ కంఫర్టబుల్ అని చెప్పేసి అంటాను యాజ్ ఆఫ్ నో. స్పెక్యులేటివ్ లాంగ్స్ నిన్న లార్జెస్ట్ మూవ్ చేసిన ఎఫ్ఎండో స్టాక్ లోనే ఉంది, ఐఐఎఫ్ఎల్ అనమాట. దాని తర్వాత ఇరెడా టిటాగర్ లో కూడా కాస్త స్పెక్యులేటివ్ లాంగ్స్ బిల్డప్ అవటం చూసాం. షార్ట్స్ కూడా నిన్న బిఎస్సి ఏదైతే ఎన్ఎస్సి ఎక్స్పైరీ డేట్ మార్చిన దాని ఇంపాక్ట్ తోటి షార్ట్ అవ్వనియండి ఏదైనా సరే, ఓవరాల్ గా బిఎస్సి, బాలకృష్ణ, చోళమండలం ఫైనాన్స్ లో కాస్త షార్ట్స్ అయితే బిల్డప్ అయినాయి అని చెప్పేసి అబ్జర్వ్ చేయొచ్చు. హై డెలివరీ ట్రేడ్స్ కన్విక్షన్ తోటి చూస్తే గనక అదాని ఎంటర్ప్రైజెస్ లోనే కనిపించింది. దాని తర్వాత జేకే సిమెంట్, ఎంఎఫ్ఎస్ఎల్, బజర్ పెయింట్ లో కనిపించింది. ఓవరాల్ గా మార్కెట్ మాత్రం కొద్దిగా సేఫ్టీ జోన్ లోకి వస్తుంది, అందులో డౌట్ లేదనమాట. అయితే బ్రాడర్ న్యూస్ కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంట. ఏషియన్ మార్కెట్స్ లో ఏమవుతుంది, చైనా బడ్జెట్ వచ్చింది, నిన్న స్టిమ్యులస్ కంతా హై ఇది కోట పెట్టారు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సరే, అలా డిఫెన్స్ స్పెండింగ్ ఎక్కువ ఉన్నా కూడా దే ఆర్ బెంట్ అపాన్ షోయింగ్ ఏ గ్రోత్ రేట్ ఆఫ్ 5% అన్నట్టయితే క్లియర్లీ కనిపిస్తుంది. రెండో పక్కన జపనీస్ మార్కెట్స్ లో కూడా చూసాం, వాళ్ళ ఈల్డ్స్ దాదాపు గవర్నమెంట్ బాండ్ ఈల్డ్ అనమాట 10 year 15 year హైక్ వచ్చేసింది. 10 year బాండ్ ఈల్డ్ 16 year హైక్ వచ్చేసింది అనమాట. దట్ ఈస్ వన్ అబ్జర్వేషన్. గ్లోబల్ మార్కెట్స్ లో మూవ్మెంట్స్ ఎట్లా ఉన్నా సరే మన దగ్గర కాస్త ఓవర్ సోల్డ్ పొజిషన్ లో ఉంది కాబట్టి మార్కెట్ మేబీ ర్యాలీ 1 or 2 days సస్టైన్ అయితే మాత్రం వి మైట్ సీ ఎ సర్ప్రైజ్ మూవ్ క్లోజర్ టు 22,700, 800 అని చెప్పేసి కూడా అంటారు. రిపీటెడ్ గా మనం చెప్తున్నట్టే స్టే ఇన్వెస్టెడ్, బట్ స్టే ఇన్ గుడ్ క్వాలిటీ స్టాక్స్, నాట్ ఇన్ క్యాట్స్ అండ్ డాగ్స్ అని చెప్పేసి అయితే సిన్సియర్ సజెషన్ ఇస్తాం. ఓకే, సో ఈరోజు బ్యాంక్స్, ఫైనాన్షియల్స్ మనకు లైమ్ లైట్లో ఉంటాయి. బహుశా బ్యాంక్ నిఫ్టీ అవుట్ పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే విపరీతమైనటువంటి లిక్విడిటీ డెఫిసిట్ ఉంది మార్కెట్లో. యాజ్ ఆఫ్ March 4th 20,000 కోట్ల రూపాయల డెఫిసిట్ ఉంది, లోటు ఉంది. అంటే బ్యాంక్స్ దగ్గర డబ్బు లేదు, ఆ లిక్విడిటీని ఇప్పుడు ఇన్ఫ్యూజ్ చేయబోతోంది. ఎందుకు జరిగింది ఇది అంటే ట్యాక్స్ అవుట్ఫ్లోస్, అందరికీ ఇది ట్యాక్స్ సీజన్ కాబట్టి ఈ టైంలో ట్యాక్స్ పేమెంట్స్ కోసం డబ్బులు తీయటం బ్యాంక్స్ నుంచి, అలాగే ఎఫ్ఐఎస్ హెవీగా అమ్మకాలు జరపటం, గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గిపోవటం, అలాగే ఆర్బీఐ డాలర్స్ని మార్కెట్లో అమ్మి రూపాయిని నిలబెట్టే ప్రయత్నం చేయటం, వీటన్నిటి వలన ఈ లిక్విడిటీ క్రంచ్ అనేది ఒకటి మనకు కనిపిస్తుంది. ఆ లిక్విడిటీ క్రంచ్ని ఇప్పుడు తీర్చే విధంగా ఆర్బీఐ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా ఒక 1 lakh crores ఇన్ఫ్యూజ్ చేయబోతోంది. అంటే బ్యాంక్ బాండ్స్ కొనుగోలు చేస్తుంది బ్యాంక్స్ నుంచి ఆర్బీఐ. సో దాని ద్వారా ఈ 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంకింగ్ సిస్టంలోకి ప్రవహిస్తుంది అనమాట. చూద్దాం ఏ విధంగా బ్యాంక్స్, ఫైనాన్షియల్స్ ఈరోజు బిహేవ్ చేస్తాయో. చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత క్రాంతి గారితో, రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. క్రాంతి గారు, జిమ్ వాకర్, అల్లేథియా క్యాపిటల్ చీఫ్ ఎకనామిస్ట్, ఆయన పెట్టిన ఒక మెసేజ్ మీరు నాకు ఫార్వర్డ్ చేశారు. ఈ టైంలో ఇండియన్ మార్కెట్ అట్రాక్టివ్గా ఉంది, వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్నాయి. ఏంటి ఇంకా ఏమంటున్నాడు ఆయన? వసంత్ గారు, వీళ్ళందరూ ఏంటంటే దే ఆర్ వెటరన్స్, మన కుటుంబరావు గారు లాగా. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ నా ఏజ్ లాంటిది అనమాట. అంత వెటరన్, దే హ్యావ్ విట్నెస్ డిఫరెంట్ సైకిల్స్ ఇన్ ద మార్కెట్. వసంత్ గారు, ఇప్పుడు వచ్చే మనం ఏంటంటే లాస్ట్ 2-3 months నుంచి ఒకటే ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతున్నాయి, ఎఫ్ఐ వెళ్ళిపోతున్నాయి, ప్రతిరోజు సెల్లింగ్ చేస్తున్నారండి. కానీ కొంతమంది ఎఫ్ఐఎస్ వస్తుంది గారు వేరంటే ఇండియన్ మార్కెట్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో చూసినటువంటి ఎఫ్ఐఎస్ ఇండియాలో మార్కెట్లో ఈ టైంలో ఎంటర్ అవడానికి దే ఆర్ వెయిటింగ్ అనమాట. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ రైట్ ఆపర్చునిటీ. ప్రతిసారి మనం న్యూస్ పేపర్స్లో వీటిలో హెడ్లైన్స్ ఏం చూస్తామంటే సెల్ ఇండియా, బై చైనా అని ఒక షార్ట్ టర్మ్లో ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. కానీ ఏంటంటే లాంగ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు,
అంటే లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ చేసే వాళ్ళందరూ వీళ్ళందరూ జిమ్ వాకర్ ఇటువంటి వాళ్ళు ఇండియాలో హ్యూమంగస్ మనీ చేశారు వసంత్ గారు. అందువల్ల దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఇగ్నోర్ ఇండియన్ మార్కెట్స్. మనం ఇంత నెగిటివిటీ చూస్తున్నప్పటికీ ఒక రకంగా దెర్ ఆర్ సమ్ పీపుల్ వెటరన్స్ అనమాట. జిమ్ వాకర్ లాంటి వాళ్ళు ఏంటంటే జస్ట్ 10-15 years బ్యాక్ జేపీ మోర్గాన్, అంటే మనం న్యూస్ పేపర్లు రాసే హెడ్లైన్స్ కి జేపీ మోర్గాన్ వీళ్ళ రిపోర్ట్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ కంపెనీస్ కి ఈక్విటీ స్ట్రాటజిస్ట్ గా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే రిటైర్ అయిపోయి వాళ్ళ ఓన్ ఫండ్స్ స్టార్ట్ చేసుకుని ఓన్ మనీని ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అనండి, ఐ గాట్ సమ్ కైండ్ ఆఫ్ ఏ గుడ్ ర్యాపో విత్ దమ్ ఇంటర్నేషనల్ జస్ట్ టు అండర్స్టాండ్ ద థింగ్స్ అండ్ ఆల్. సో యాక్చువల్గా ఈ ఫ్రైడే సాటర్డే నేను కలవాల్సి ఉంది. నేను మీకు మాట ఇచ్చాను కాబట్టి ఆయన కలవలేకపోయాను, ఎందుకంటే ఆయన షార్ట్ నోటీస్లో నాకు ఇన్ఫార్మ్ చేశాడు నేను వస్తున్నా కలుద్దామని. సో ఎనీవే దే ఆర్ క్వైట్ పాజిటివ్ ఆన్ ఇండియన్ మార్కెట్స్ వసంత్ గారు. అరే మేము నా పర్సనల్ మనీని కూడా ఈసారి తీసుకొస్తున్నానంటే యూ కెన్ సీ ద ఆప్టిమిజం ఇన్ దెమ్. క్రాంతి గారు, మీరు అన్నారు ఆయన కలవలేకపోయాన్ని, కానీ 100 మంది జిమ్ వాకర్స్ని కలిసారు ఇక్కడ మీరు. అబ్సల్యూట్లీ. ఆయన కంటే వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, డెఫినెట్లీ, అందులో ఎటువంటి సందేహం లేదు నాకైతే. సరే తెల్లతోలు వాడు అయ్యి ఉండొచ్చు కాక, లేకపోతే ఎప్పుడో ఒక ఫండ్ మేనేజర్గా పనిచేసి ఉండొచ్చు కాక, ఇక్కడ మన ఇన్వెస్టర్ల ముందు రియల్లీ వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ మెట్ దెమ్ లాస్ట్ సండే. అందరూ కూడా చక్కటి ఫీడ్బ్యాక్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆ ఫీడ్బ్యాక్, అదే మనకి ఆ గ్రాస్ రూట్స్ నుంచి వచ్చే ఆ ఫీడ్బ్యాక్ మనకి చాలా ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో. రిటైలర్స్ మూడ్ ఎలా ఉంది, రిటైల్ ఇన్వెస్టర్స్ మూడ్ అనేది మనకు స్పష్టంగా అర్థమైంది. అండ్ చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక 10-20% మినహాయిస్తే 80% ఆఫ్ ది పీపుల్ ఆర్ విల్లింగ్ టు ఇన్వెస్ట్ దేర్ మనీ. ఇప్పటికీ కూడా ఈ టైంకి కూడా ఇంకా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది అందుకు వాళ్ళని అభినందించాలి. సో రామకృష్ణ గారు ఏమిటి, గుడ్ మార్నింగ్ అండి. గురువారం ఇవాళ ఇంకా వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ గురువారం జరిగే రోజుల్లోనే ఉన్నాం కాబట్టి ఎలా ట్రేడ్ అవుతుంది అనుకుంటున్నారు? నిన్న మీరు రాజేష్ పాలేవ గారు ఇద్దరు కూడా పాజిటివ్ బై కాల్స్ ఇచ్చారు, రెండు చక్కగా వర్కౌట్ అయ్యాయి. అఫ్కోర్స్ అలాగే మన కుటుంబరావు గారు కూడా మంచి కాల్ ఇచ్చారు, మొన్న ఒక లాటరీ కాల్ అనుకుండేది. బట్ నిన్న స్పెసిఫిక్గా ఇచ్చారు మీరు ఇద్దరు కూడా, కొన్ని స్టాక్స్ కావచ్చు, ఇండెక్స్ కావచ్చు, మంచి చక్కగా వర్కౌట్ అయ్యాయి. ఈరోజు అటువంటివి మరో మంచి ట్రేడింగ్ కాల్ ఇవ్వండి. ఓకే అండి. ముఖ్యంగా నిన్న పవర్ ఇండియా బాగా అవుట్ పర్ఫామ్ చేసిందండి, ఆల్మోస్ట్ 8% పెరగడం చూసాము. అట్లాగే మిగతా రెండు కూడా ఏబీబీ అట్లాగే కమిన్స్ కూడా బాగానే పెరిగాయి. ఏబీబీ 2.3%, అట్లాగే కమిన్స్ 1.5% దాకా పెరగడం చూసాము. సో ఈ క్యాపిటల్ గూడ్స్ కంపెనీస్ అన్ని కూడా చాలా బాటమ్ అవుట్ అయినాయి, అంటే చాలా లో ప్రైసెస్కి వెళ్ళాయి, అక్కడ నుంచి బౌన్స్ అవుతున్నాయి. సో ఈ ర్యాలీని ఎంజాయ్ చేయొచ్చు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు. ట్రైలింగ్ స్టాప్ లాస్లు పెట్టుకొని ట్రేడింగ్ పొజిషన్స్ కంటిన్యూ చేసుకోవచ్చు అండి. తర్వాత మార్కెట్ విషయానికి వస్తే మార్కెట్స్ చక్కగా ఒక 400 points బాటమ్ నుంచి రికవరీ అయింది గత 2 sessions లో. ఓవరాల్గా ఇక్కడ నుంచి ఒక స్మాల్ రెసిస్టెన్స్లు 2 areasలో ఉన్నాయి. మెయిన్గా మొన్న గ్యాప్ అప్ వచ్చి గ్యాప్ డౌన్ అయినప్పుడు 22,500 to 22,400 మధ్యలో ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఒక స్మాల్ రెసిస్టెన్స్ గా ఉంటుంది. అట్లాగే 22,700, 750 మధ్య ఒక గ్యాప్ ఉంది. ఈ చిన్న 2 రెసిస్టెన్స్ క్రాస్ అయితే ఆల్మోస్ట్ మనము 20 EMA కూడా క్రాస్ అయి పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఆల్మోస్ట్ 22,800 క్రాస్ అయినట్లయితే మార్కెట్లో చిన్నగా ఒక రిలీఫ్ ర్యాలీ అనేది వచ్చే అవకాశం ఉంది, సస్టైన్ అవుతుంది. మేజర్ రెసిస్టెన్స్ మాత్రం 23,000 దగ్గర ఉందండి. అంటే ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అది కొంచెము టఫ్, 23,000 క్రాస్ అవటం. ఇమ్మీడియట్ గా చూడాలి, అంటే పరిస్థితులు ఎలా మారుతాయి వాటిని బట్టి. సిచ్యువేషన్స్ కొంచెం అనుకూలంగా ఉంటే అది క్రాస్ చేయడం కూడా పెద్ద కష్టం కాదు. ప్రస్తుతానికైతే ఈ చిన్న రెసిస్టెన్స్ దగ్గర ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాన్ని బట్టి, టఫ్ రెసిస్టెన్స్ దగ్గర ఎలా బిహేవ్ చేస్తుందో మనం కొంచెం జడ్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా 22,600, అట్లాగే 22,550 దగ్గర హైయెస్ట్ కాల్స్ ఉండటం, అలాగే రైటింగ్ ఉండటం మనం చూస్తున్నాము. సో అవి షార్ట్ టర్మ్ కి కొంచెం రెసిస్టెన్స్ గా ఉంటుంది. అంటే అది ఈ రోజు డేటా కాబట్టి ఈ రోజు కనుక్కోవాలి. అలాగే పుట్ సైడ్ చూస్తే 22,200 రైటింగ్ అనేది హైయెస్ట్ రైటింగ్ ఉంది కాబట్టి 22,200 అనేది కొంచెం సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది.
ఈ రోజు ఇంట్రాడే లెవెల్స్ ఇవ్వడం జరిగింది. 22,482 రెసిస్టెన్స్ గా ఉంది. అలాగే 22,168 అనేది సపోర్ట్ గా ఉంది. సపోర్ట్ ప్రైస్ దగ్గర బై చేయాలి. అట్లాగే రెసిస్టెన్స్ క్రాస్ అవుతున్న బయింగ్ అనుకూలంగా ఉందని చెప్తాను. ఓకే, ఈరోజు కూడా బయింగ్కి అనుకూలంగానే ఉంది. చూద్దాం, ఏమైనా స్పెసిఫిక్ కాల్స్ ఇస్తున్నారా? కాల్ ఆప్షన్స్ కానీ పుట్ ఆప్షన్స్ కానీ? ఐటీసీ హోటల్స్ ఒకటి చూడమని చెప్తానండి. రీసెంట్ టైమ్స్ లో మార్కెట్స్ పడుతున్నా కానీ కొంత రెసిలియన్స్ చూపించి స్టాక్ కన్సల్టేషన్ అవుతూ ఉంది. బ్రేక్అవుట్ మూడ్ లో ఉందండి. అంటే 180 క్రాస్ అయితే అది ఇనిషియల్ లిస్టింగ్ ప్రైస్ నుంచి బ్రేక్అవుట్ అయ్యి ఒక మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఐటీసీ హోటల్ని లిస్ట్ లో పెట్టుకోమని చెప్తాను. నిన్న కూడా ఆల్మోస్ట్ 7% పెరిగింది ఐటీసీ హోటల్స్. లో లెవెల్స్ దగ్గర మంచి బయింగ్ వస్తుంది, 160, 170 మధ్యలో. ఓకే, కాలర్స్ మెయిల్స్ వెయిట్ చేస్తున్నారు. కాలర్ని తీస్తున్నాం. హలో హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే అండి. శ్రీనివాసరావు విజయవాడ నుంచి అండి. అడగండి శ్రీనివాసరావు గారు. ఎస్ఎంఎస్ ఫార్మా షేర్ 250 మీద బై చేశానండి. హోల్డ్ చేయొచ్చా? 250లో కొన్నారు. ఎన్ని షేర్లు కొన్నారు? 1000 అండి. 1000 షేర్లు కొన్నారు. బాగానే ఇచ్చారు. 280లో అండి. 280. అబ్బో, చాలా హై రేట్లో కొన్నారు. అక్కడ నుంచి ఆల్మోస్ట్ 35-40% తగ్గింది. కుటుంబరావు, రిజల్ట్ అయితే బాగానే ఇచ్చారు, కానీ స్టాక్ బాగా వీక్ అయిపోయింది. ఏం చేయాలి? ఎస్ఎంఎస్ ఫార్మా హోల్డ్ చేయమంటానండి. ఎందుకంటే కాస్త ఓవర్ డన్ కూడా అయిందనమాట స్టాక్ అనమాట. పెరిగేటప్పుడు అనుకున్న దానికంటే కూడా ఇప్పుడు స్పీడ్ గా పెరగటం, హెడ్ ఆఫ్ టైం అనమాట. డిస్కౌంట్ చేసేసి దట్ వాళ్ళ ఎక్స్పాన్షన్ కానీ వాళ్ళ ఇబుప్రోఫెన్ దీనిపైన ఇంపాక్ట్ ఇంకా బాగా వస్తుందని 400 దాకా తీసుకెళ్ళటం జరిగింది. దాంతో పడేటప్పుడు స్టాక్ ఏంటంటే హై నుంచి చూస్తే ఇప్పుడు 50% పడిపోయినట్టు స్టాక్. కానీ రీసెంట్ రిజల్ట్ తర్వాత అండ్ కంపెనీ ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్ ఏదైతే కనుక అనలిస్ట్ మీట్ కండక్ట్ చేశారో దాంట్లో ఇచ్చిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ బట్టి కానీ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ కేర్ఫుల్ గా స్టడీ చేసినా కూడా స్టాక్ ఈస్ లుకింగ్ ఏ గుడ్ బెట్ ఎట్ కరెంట్ లెవెల్స్ అనమాట. హోల్డ్ చేయమంటాను. అవి ధైర్యం ఉంటే కనుక యావరేజ్ కూడా చేయమంటాను. ఇక్కడ చేస్తే స్టాక్ కెన్ ఈజీలీ కమ్ బ్యాక్ అనమాట 260, 270 లెవెల్స్. అప్పుడు యావరేజ్ చేసి స్టాక్ అమ్మేస్తే సేఫ్ జోన్ లో కూడా ఉండొచ్చు. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. నా పేరు కృష్ణ చైతన్య అండి, హైదరాబాద్ నుంచి. అడగండి. సో నా ఓవరాల్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ 20 lakhs సార్. కరెంట్ 15% ప్రాఫిట్ లో ఉన్నాను. అంటే ఈ కరెక్షన్ లో డౌన్ అయింది, స్టిల్ 15% ప్రాఫిట్ లో ఉన్నాను. నా మెయిన్ క్వశ్చన్ ఒక లార్జ్ క్యాప్, ఒక మిడ్ క్యాప్ సార్. ఫస్ట్ ఎల్ఎన్టీ ఆల్రెడీ నేను 1.5 lakh ఇన్వెస్ట్మెంట్ 3,300 రూపీస్ లో చేశాను సార్. సో ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చా? సెకండ్ CG పవర్ 2 years బ్యాక్ ఆల్మోస్ట్ బాగా కరెక్ట్ అయిన తర్వాత 555 రూపీస్ లో ఎంటర్ అయ్యాను. ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చా ఈ రెండు? క్రాంతి గారు, ఎల్ఎన్టీ అండ్ CG పవర్ ఇంకా కొనుక్కునే ఉద్దేశం ఉంది ఆయనకి, కొనుక్కోవచ్చా ఇక్కడ? డెఫినెట్గా కొనుక్కోవచ్చు వస్తుంది గారు. ఎనీ డిప్ ఎల్ఎన్టీ అయితే ఇట్స్ అ బ్లైండ్ బై. ఈ మార్కెట్ కరెక్షన్లో ఎల్ఎన్టీలో ఎటువంటి కరెక్షన్ వచ్చినా ఎల్ఎన్టీ యాడ్ చేసుకోవచ్చు. బోత్ సన్ రైజింగ్ సెక్టర్స్ అనేటువంటి న్యూక్లియర్ పవర్లో మరియు సెమీ కండక్టర్లో కూడా దేర్ గోయింగ్ టు కమ్ అప్ వస్తుంది గారు. ఎల్ఎన్టీ ఈజ్ అ బ్లైండ్ బై, గుడ్ డెసిషన్. CG పవర్ ఇండియాలో ఏదైనా లిస్టెడ్ స్పేస్లో సెమీ కండక్టర్లో ఏదన్నా ప్రోగ్రెస్ చేస్తుందంటే అది CG పవర్ వస్తుంది గారు. ఎవ్రీ డిప్లో యాడ్ చేసుకోవచ్చు. బోత్ పవర్ సెక్టర్ బాగా చేస్తుంది CG పవర్కి. నెక్స్ట్ న్యూక్లియర్, నెక్స్ట్ సన్ రైజింగ్ సెక్టర్స్లో కూడా CG పవర్ ఎంటర్ అవడానికి అవకాశం ఉంది చిప్ డిజైనింగ్ ప్రాసెస్లో. సో ఎవ్రీ డిప్లో SIP లాగా ఈ రెండు స్టాక్స్ యాడ్ చేసుకోవచ్చు వస్తుంది గారు. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్ IEX 260 రూపాయలు కొన్నాను సార్. ఇండియన్ ఎక్విటీ 20 రూపాయలు కొన్నాను. ఇండియన్ స్టార్ హెల్త్ ఇండియన్ ఎక్విటీ సార్. స్టార్ హెల్త్ 800 కొన్నాను సార్. అవి అన్ని లాస్ట్ అమ్ముకోవాలని అనుకుంటున్నాను. ఓకే, కుటుంబారు IEX మొన్ననే ఏదో అప్డేట్ కూడా ఇచ్చారు, బిజినెస్ అప్డేట్. IEX అయితే హోల్డ్ చేయమంటానండి. ఎందుకంటే యూజువల్లీ అది కూడా సమ్మర్ స్టాక్ కింద ట్రీట్ చేస్తాను. హైయెస్ట్ కన్సంప్షన్ అనమాట సమ్మర్ లో ఉంటుంది పవర్. మన దగ్గర యూసేజ్ ఇది కూడా, అందుకని ట్రేడింగ్ రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఇటు పవర్ ఎక్స్చేంజ్ లో ట్రేడింగ్ రేట్స్. అండ్ యూజువల్లీ బెస్ట్ క్వార్టరీస్ మామూలుగా ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి జూన్ క్వార్టర్ అనమాట బెస్ట్ రిజల్ట్ కూడా ఇస్తూ ఉంటుంది అనమాట IEX.
డెఫినెట్లీ హోల్డ్. ఎవరన్నా షార్ట్ టర్మ్ పొజిషనల్ ట్రేడ్ చేస్తానంటే కూడా ఎవ్రీ డిక్లైన్ లో ఇక్కడ క్లోజర్ టు 155, 160 మధ్యలో బై చేసి స్టాప్ లాస్ అరౌండ్ 145 ఆర్ 140 అట్లా స్టాప్ లాస్ పెట్టుకుంటే 180, 190 కెన్ బి దట్ షార్ట్ టర్మ్ టార్గెట్ ఆల్సో. స్టార్ హెల్త్ 800 కొన్నారు, 373 ఉంది ఇప్పుడు. వన్ ఆఫ్ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ కిందే చూస్తానండి. లిస్ట్ అయిన దగ్గర నుంచి ఎక్సెప్ట్ కపుల్ ఆఫ్ టైమ్స్ అనమాట డబ్బులు ఇచ్చిన షేర్ కూడా కాదు ఇది. ఆ టైం అప్పుడు మనందరికీ తెలిసిందే, రాకేష్ జున్జున్వాలా గారి ఇన్వెస్టర్ కాబట్టి ఆ స్టాక్ అనమాట అప్పుడు సబ్స్క్రిప్షన్ అవ్వటం కానీ ఆ మాత్రం మార్కెట్ క్యాప్ ఉండేది. ఆయన చనిపోయిన తర్వాత ఆన్ అండ్ ఆఫ్ ఆ గ్రూప్ నుంచి కూడా సెల్లింగ్ వచ్చేయటం వల్ల కూడా స్టాక్ ఎంత వీక్ అయింది అనేది కూడా మనం చూసాం. ఇట్స్ నాట్ ఎ గ్రేట్ స్టాక్ అండి. ఈవెన్ నౌ నన్ను అడిగితే ర్యాలీస్ లో ఎగ్జిట్ అయిపోవటమే బెటర్. ఇన్ఫ్యాక్ట్ ఈ కంపెనీకి మార్కెట్లో చాలా బ్యాడ్ నేమ్ ఉంది. క్లైమ్స్ సెటిల్మెంట్లో వన్ ఆఫ్ ది పూరెస్ట్ క్లైమ్స్ సెటిల్ చేసే కంపెనీ ఇదని. అందుకని చాలామంది ఈ మధ్య స్టార్ హెల్త్ పాలసీలు కూడా తీసుకోవట్లేదు. కాబట్టి ఇక స్టాక్ అంటారా, ఇప్పుడు కుటుంబరావు అన్నట్లుగా ద మోస్ట్ అండర్ పెర్ఫార్మింగ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ అమ్మేసేయండి. లాస్ అయినా సరే బుక్ చేసి ఇంకా ఎక్కడైనా వేరే చోట ఈ లాస్ని రాబట్టుకునే ప్రయత్నం చేయండి. బ్రేక్ తీసుకుందాం. సో ప్రీ ఓపెన్ ట్రేడ్లో నిఫ్టీ 139 పాయింట్ల లాభంతో ముగిసింది. సెన్సెక్స్ 578 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. బ్రేక్ టైంలో మురళీధర్ గారు మెయిల్, ఆర్ఎల్పి సెక్యూరిటీస్ ఆపరేషన్స్ హెడ్ అయిన ఒక మెసేజ్ పెట్టారు. నవా లిమిటెడ్ బైబ్యాక్ ఉంది, దాని గురించి ఇన్వెస్టర్లకి కొంత ఎక్స్ప్లెయిన్ చేయండి అని. ఇవాళ నుంచి నవభారత్ వెంచర్స్ మనందరికి తెలిసిన కంపెనీ, ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. బైబ్యాక్ ఈ టెండర్ పద్ధతిలో తీసుకునే బైబ్యాక్ ఇది. ఇప్పుడు ఈ ఓపెన్ మార్కెట్ బైబ్యాక్స్ సెబీ బ్యాన్ చేస్తుంది కాబట్టి అందరూ ఈ పద్ధతిలోనే చేయాలి. 72 లక్షల షేర్లు వాళ్ళు బైబ్యాక్ చేస్తున్నారు నవా వాళ్ళు. 6th అంటే ఈ రోజు నుంచి బైబ్యాక్ ఆఫర్ మొదలవుతుంది. 12వ తేదీతో క్లోజ్ అవుతుంది. 20వ తేదీన ఈ సెటిల్మెంట్ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. ₹1 ఫేస్ వాల్యూ అందరికీ తెలిసిందే. నవా షేర్ల ఫేస్ వాల్యూ 500 రూపాయలకి వీళ్ళు బైబ్యాక్ చేస్తున్నారు. మార్కెట్లో మొన్న అయితే 400 ఉంది, నిన్న 440కి వచ్చింది సుమారుగా. సో ఇన్వెస్టర్స్ ఎవరికైనా ఈ బైబ్యాక్ పట్ల ఆసక్తి ఉంటే ఈ ₹60, 50, ₹60 గ్యాప్ ఉంది కాబట్టి మేబీ టెండర్ చేసి ఎక్కువ షేర్లు యాక్సెప్ట్ కావండి. ఓన్లీ 72 లక్షల షేర్లే. ఎందుకంటే దీనికి ఆల్మోస్ట్ 29 crores ఎంతో షేర్స్, అవుట్స్టాండింగ్ షేర్స్ ఉన్నాయి. కాబట్టి వీటిలోంచి 72 లక్షలే చాలా స్వల్పంగా కొనుగోలు అయ్యే అవకాశం ఉంటుంది. అయినా సరే గ్యాప్ ఉంది కాబట్టి సబ్మిట్ చేయొచ్చు. మీ బ్రోకింగ్ అకౌంట్స్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ఎలాగా వీటిని బైబ్యాక్లో ఆఫర్ చేయొచ్చో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నవా షేర్లకు సంబంధించి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్ ఇది వేదాంత జీపీటీ ఇన్ఫ్రా ఎగ్జిట్ కావచ్చా, ఫ్యూచర్ ఉందా దానికి ఏమన్నా చెప్పండి సార్. ఇన్ఫ్రా కంపెనీ పేరు ఏంటన్నారు? జీపీటీ ఇన్ఫ్రా. జీపీటీ, ఓకే. వేదాంత కూడా సార్. వేదాంత కూడా ఏ రేట్లో కొన్నారు ఇవి? 540లో వేదాంత కొన్నా సార్. ఓకే. జీపీటీ ఇన్ఫ్రా 160లో కొన్నా. 160లో కొంటే ఇప్పుడు ₹92 ఉంది. ఓకే. కుటుంబారు హోల్డ్ చేయొచ్చా ఇవి? జీపీటీ ఇన్ఫ్రా అండ్ వేదాంత వీటిలో ఉన్నట్లున్నారు కుటుంబరావు గారు. హలో, ఇప్పుడు వినిపిస్తుందండి, అడగండి, చెప్పండి. జీపీటీ ఇన్ఫ్రా అయితే కార్పొరేట్ గవర్నెన్స్ వీక్, డెఫినెట్లీ అవాయిడబుల్ స్టాక్ అంటాను. ర్యాలీస్ లో కనుక సపోజ్ స్టాక్ అనమాట క్లోజర్ టు ఆయన ప్రైస్ వస్తే కూడా ఎగ్జిట్ అవ్వని చెప్పేసి అంటాను. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే కమిట్ కావద్దు అంటాను. మోర్ అండ్ ఆపరేటెడ్ రివెన్ స్టాక్ అని చెప్పేసి అంటాను జీపీటీ ఇన్ఫ్రా. వేదాంత అయితే డెఫినెట్లీ బై అని కూడా అంటాను ఎట్ కరెంట్ లెవెల్స్. ఎందుకంటే డీమర్జర్ ఉంది, సమ్ ఆఫ్ ది పార్ట్స్ యూనిట్స్ వాల్యుయేషన్ కూడా కరెంట్ వాల్యుయేషన్ కంటే బెటర్ గా ఉంటుంది అని చెప్పేసి మర్చెంట్ బ్యాంకర్స్ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేబీ ఎస్ ఏ కాంట్రాబెట్. యూజువల్లీ మనకు తెలుసు అనిల్ అగర్వాల్ గ్రూప్ అనమాట ఇన్వెస్టర్స్ కి డివిడెండ్ రూపాయన డబ్బులు ఇస్తుంది, కానీ జనరల్లీ మార్కెట్ ప్లేయర్స్ కాస్త ఓనర్స్ ఎక్కువగా డబ్బులు చేసుకుంటారు కానీ షేర్ హోల్డర్స్ కంటే కూడా అని చెప్పేసి జనరల్ ఫీలింగ్. కానీ లాస్ట్ 2 years లో చూస్తే వేదాంత హెస్ గివెన్ ప్రిటీ డీసెంట్ రిటర్న్స్ టు ఇన్వెస్టర్స్ అనమాట. ఐ వుడ్ బై వేదాంత ఎట్ కరెంట్ లెవెల్స్ కూడా.
పాజిటివ్గా ప్రారంభమయ్యే మార్కెట్స్ లాభాలతో సుమారుగా 120 పాయింట్ల లాభం మనకు నిఫ్టీలో కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా బ్రెడ్త్ చాలా చాలా పాజిటివ్గా ఉంది. సో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనుక చూస్తే 1800 స్టాక్స్ అడ్వాన్స్లో ఉంటే 262 స్టాక్స్ నష్టాలతో ఉన్నాయి బీఎస్సీలో. సో మెటల్ స్టాక్స్ ఈరోజు కూడా లాభాలతో కనిపిస్తున్నాయి. మిడ్ క్యాప్ స్టాక్స్లో సోనా బిఎల్డబ్ల్యూ, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, ఆర్వీఎన్ఎల్ ఇలాంటివి అండ్ ఆల్ సెక్టరల్ ఇండెక్సెస్ ఈ సమయంలో మనకు లాభాలతో ఉన్నాయి. సో ఎన్ఎస్సీలో కూడా 1865, 132 ఇది అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో. సో చాలా పాజిటివ్ ఓపెనింగ్, ముఖ్యంగా మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్లో ఒక మంచి ఓపెనింగ్ అనేది కనిపిస్తుంది. ఆల్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఐఓసి, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ ఇవన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి బికాజ్ ఆఫ్ లోవర్ క్రూడ్ ప్రైసెస్. $70 కిందకి బ్రెంట్ క్రూడ్ వచ్చేసింది. శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ ఇలాంటి కౌంటర్స్లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి. కోల్ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, బిఈఎల్ ఇవన్నీ కూడా నిఫ్టీ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. ఒక మంచి పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం. ఇతర మిడ్ క్యాప్ గెయినర్స్లో క్యాస్ట్రాల్, రూట్ మొబైల్స్, మదర్సన్, సఫైర్ ఫుడ్స్, సోనా బిఎల్డబ్ల్యూ, జిందాల్ స్టెయిన్లెస్, త్రివేణి టర్బైన్, జైడస్ లైఫ్, జిందాల్ సా, గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ ఇలాంటివన్నీ లాభాలతో కనిపిస్తున్నాయి. నిఫ్టీ 500లో ఇన్ఫ్యాక్ట్ 2 స్టాక్స్ నష్టాలతో ఉన్నాయి. ఎస్బీఐ లైఫ్, దీపక్ నైట్రేట్. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పాజిటివ్ ఓపెనింగో. మ్యాన్ ఇండస్ట్రీస్ ఒకటి 5% పెరిగింది. అలాగే బ్యాంకింగ్ స్టాక్స్లో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కూడా చక్కగా పెర్ఫామ్ చేస్తుంది. 200 పాయింట్ల లాభంతో బ్యాంక్ నిఫ్టీ ఈ సమయంలో కనిపిస్తుంది. బ్యాంకింగ్ స్టాక్స్లో ఎస్బీఐ మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్లో అన్నీ కూడా లాభాలతోనే కనిపిస్తున్నాయి ఈ సమయంలో. రామకృష్ణ గారు. సో ఈరోజు మార్కెట్స్ పాజిటివ్గానే ఉన్నాయండి. సో ఓవరాల్గా ఇంకా పుట్ సైడ్ ఏమన్నా అటెంప్ట్ చేయొచ్చండి. 22,000 పుట్ అరౌండ్ ₹100 ఉంది. ఈ జోన్లో 100, 110 మధ్యలో షార్ట్ అటెంప్ట్ చేయొచ్చు. ఒక ₹30 స్టాప్ లాస్గా పెట్టుకోమని. 23,000 పుట్టా? 22,000 పుట్ అండి. 27th మార్చ్. ఓకే, 22,000 పుట్ సెల్లింగ్ చేయమంటారు. మంత్ ఎండ్ ఎక్స్పైర్. ఓకే, మంత్ ఎండ్ ఎక్స్పైరీకి సంబంధించినటువంటి 22,000 పుట్ రైట్ చేయండి, కొనొద్దు. త్రివేణి టర్బైన్స్ కూడా మరొక ఇంట్రెస్టింగ్ స్టాక్. ఈరోజు 7% లాభంతో ఈ సమయంలో మనకు కనిపిస్తుంది. ఓకే, ఇక మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. రవీంద్ర వర్మ మెయిల్ పంపించారు. వీక్ స్టాక్స్లోంచి బయటకు వచ్చేయమంటున్నారు కాబట్టి ఆయన సెలో 980లో కొన్నారు. హెచ్సిసి 48, ఎస్డబ్ల్యూ సోలార్ 650, మాస్చిప్ 250 వీటిలోంచి బయటకు వచ్చేయచ్చా? మాస్చిప్ అయితే హోల్డ్ చేయమంటానండి. మాస్చిప్ అయితే కంబ్యాక్ ట్రేడ్ లో ఉంది. నన్ను అడిగితే మాత్రం లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ తర్వాత సరే ఓవరాల్ బ్రాడర్ మార్కెట్ లో పట్టు మూలాన పడింది కానీ బిలో 150కి వెళ్ళి, బట్ ఇప్పుడు రికవర్ అవుతుంది. హోల్డ్ అని అంటానండి, కంగారు పడవలసింది అయితే లేదు. ఎస్డబ్ల్యూ సోలార్ అయితే మనకు తెలుసు రిలయన్స్ బస్మాస్టర్ వస్తాం దానిపైన ఉంది, తొందరగా అయితే పెరగదు. బట్ ఓవరాల్ గా ఇండస్ట్రీ బాగుంది కాబట్టి హోల్డ్ చేయమంటాను సఫలం. ఓకే, శ్రీ తేజ సూర్య హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. ఆయన బిఎస్సి, పూనావాలా, టాటా మోటార్స్, తేజాస్ నెట్వర్క్స్ ఇవన్నీ కూడా 2% లాస్లో ఉన్నారు. హోల్డ్ చేయొచ్చు, యావరేజ్ చేయొచ్చు. 2% లాస్ అనేది పెద్ద లాస్ అండి. ఇప్పుడున్న మార్కెట్లో 20, 30, 40 లాస్లో ఉన్నారు అందరూ కూడా. హోల్డ్ చేయమంటారా? పిఎస్సి, పూనావాలా, టాటా మోటార్స్, తేజాస్ నెట్వర్క్స్. రీసెంట్లీ కొన్నట్టున్నారండి. ఆయన ఓన్లీ 2% లాస్ లో ఉన్నారంటే కనుక మొన్న బాటమ్స్ లోనే కొన్నారు. కొన్నప్పుడు ట్రేడింగ్ స్టాప్ పెట్టుకుని హోల్డ్ చేయమంటారు. కంగారు ఎందుకు? ఇవాళ కవర్ కూడా ఇవి ఉండాలి. 2% లాస్ కూడా బై అండ్ లార్జ్ చాలా స్టాక్స్ లో ఇప్పుడు మార్నింగ్, కాబట్టి డెఫినెట్లీ హోల్డ్. కరెక్ట్. కావాలనుకుంటే ఒకవేళ షార్ట్ టర్మ్ కోసం తీసుకుంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి, స్టాప్ లాస్ పెట్టుకోండి. కృష్ణకాంత్ అడుగుతున్నారు. బ్లూ స్టార్ ఉన్నాయి 1970లో, ఇన్ఫోసిస్ 1822, హెచ్సిఎల్ టెక్ 1173, బిఈఎల్, హెచ్ఏఎల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి హోల్డ్ చేయొచ్చా లేదా? క్రాంతి గారు, బ్లూ స్టార్, హోల్డ్ చేయొచ్చు వస్తుంది. ఆల్ ఆర్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్, హోల్డ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది స్టాక్ టు బి హోల్డ్ అనమాట. ఓకే, వంశీ అడుగుతున్నారు. ఆయన ఫాదర్ 12 సంవత్సరాల క్రితం వంశీ పిల్లల కోసం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో బాండ్ ఫండ్లో 5 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు 8.5 లక్షలు ఉంది. కంటిన్యూ చేయమంటారా? లేదు, మార్కెట్ డౌన్లో ఉంది కాబట్టి షేర్స్లో ఇన్వెస్ట్ చేయమంటారా? టైం ఉంది, పిల్లల కోసం అంటున్నారు కాబట్టి
మీకు రిస్క్ తీసుకునే అపిటైట్ ఉంటే చేయొచ్చు, కానీ బాండ్స్ ఆర్ డిఫరెంట్. బాండ్స్లో మీకు సేఫ్టీ ఉంటుంది, ఎక్కడ డోకా ఉండదు. అంటే ఏ బాండ్స్ తెలీదు, బట్ నార్మల్గా పిఎస్యూ బాండ్స్ లేకపోతే బ్యాంక్స్ ఇష్యూ చేసే బాండ్స్, ఇటు గవర్నమెంట్ బాండ్స్, వీటిలో అయితే మరి మీరు మీ రిస్క్ అప్డేట్ ఏంటో మాకు తెలియదు కాబట్టి మీకు కరెక్ట్గా గైడ్ చేయడం కష్టం. గిరి అడుగుతున్నారు డిక్సన్ టెక్నాలజీస్, దీన్ని గురించి వివరించాలట. ఏమిటి, కొనాలనుకుంటున్నారా, అవి కూడా రాయాలి. కుటుంబంలో ఎలా ఉంది డిక్సన్ టెక్నాలజీ సమయంలో? డిక్సనీస్ అయితే ఫుల్లీ ప్రైజ్డ్ అండి. యాక్చువల్ గా మనం చూసాం పోస్ట్ రిజల్ట్ అనమాట, స్టాక్ ఎట్లా కరెక్ట్ అయింది అనేది. బట్ వన్ ఆఫ్ ద ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ లో వన్ ఆఫ్ ద బిగ్గర్ కంపెనీ కింద లెక్క ఇచ్చు అనమాట. ఎందుకంటే 89,000 crore మార్కెట్ క్యాప్ కూడా ఉంది. అయితే స్టాక్ 19,000 దగ్గర నుంచి ఎంత షార్ప్ గా కింద కరెక్ట్ అయిందో కూడా రీసెంట్లీ మనం చూసాం. బట్ ఇట్ ఈస్ అగైన్ దిస్ ఆల్సో కెన్ బి ఆన్ కమ్బ్యాక్ ట్రయల్ అనమాట. ఎందుకంటే రిజల్ట్ ఎక్స్ట్రీమ్ బ్యాడ్ అని అన్నాం. వన్ ఆఫ్ దీని మూలాన మొన్న ప్రొవిజన్ చేయటం మూలాన నెట్ ప్రాఫిట్ షార్ప్ ఇదనమాట పడిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ బట్ నెక్స్ట్ క్వార్టర్ లో టర్న్ ఓవర్ తోటి తిరిగి రికవర్ అవుతుంది. ఐ వుడ్ హోల్డ్ అండి ప్రెసెంట్లీ. అయితే ఫ్రెష్ బయింగ్ అడ్వైస్ చేయను. ఫ్రెష్ బయింగ్ ఓన్లీ మార్చ్ ఎండింగ్ రిజల్ట్ తర్వాతే ఫ్రెష్ బయింగ్ కాంటెంప్లేట్ చేయొచ్చు. రామారావు విజయవాడ నుంచి అడుగుతున్నారు, ఆయిల్ ఇండియా ఒక బ్రోకరేజ్ వాళ్ళు 80% అప్ మూవ్ ఉంటుందని చెప్పారట, కొనుక్కోవచ్చా ఆయిల్ ఇండియా? 80% అప్ మూవ్ సంగతి తెలియదు, కానీ యాజ్ ఆఫ్ నో రీసెంట్ కరెక్షన్ తర్వాత మాత్రం ఫర్ ఏ కమ్ డివిడెండ్ ప్లే అండ్ క్యాపిటల్ ఎప్రిసియేషన్ పిఎస్యూ స్టాక్ లో పెట్టాలి అని అనుకుంటే కనుక వన్ ఆఫ్ ద డీసెంట్ బెట్స్ అట్ లోవర్ లెవెల్స్ అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే స్టాక్ ఇప్పుడు 370 ఆ లెవెల్స్ లో ఉంది కాబట్టి ఇట్ కెన్ గో ఫ్రమ్ హియర్ టు ఈజీలీ టు 435, 440 లెవెల్స్. ప్లస్ డివిడెండ్ కూడా హోల్డ్ చేస్తే ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా అనమాట ఓవరాల్ రిటర్న్ 35-40% రిటర్న్స్ అయితే ఖచ్చితంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ స్టాక్ లో. ఇప్పుడు ఓన్లీ 8-9 PE దగ్గర ఉంది, అది కూడా చూడాలి. ఓకే, డానియల్ పంపించారు ఈమెయిల్ ఆస్టిన్ టెక్సాస్ నుంచి. ఆయన 50% యూఎస్ఏలో 50% ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు 25% యూఎస్ ఇన్వెస్ట్మెంట్స్ని ఇండియాకి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇందులో అమెజాన్ ఉన్నాయి $165 దగ్గర అనుకుంటాను, 500 షేర్లు ఉన్నాయి. ఇవి అమ్మేసి ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా? నేనైతే కరెక్ట్ అని అంటానండి. ఎందుకంటే ఐఎమ్ బికమింగ్ స్లైట్లీ బేరిష్ ఆన్ యుఎస్ మార్కెట్ అనమాట. కంపేర్ టు ఇండియన్ మార్కెట్ కంటే అండర్ పెర్ఫార్మ్ చేయొచ్చు యుఎస్ అనమాట. ఎందుకంటే ఈ ట్రంప్ గారి టాంట్రమ్స్ కంప్లీట్ అయ్యే టైంకి రియాలిటీ సింక్ ఇన్ అయ్యి యుఎస్ మార్కెట్స్ కరెక్ట్ అవుతాయి అని అనుకుంటున్నాను. ట్రంప్ గారు యుఎస్ మార్కెట్స్, ట్రంప్ ఫస్ట్ టర్మ్కి ఈ టర్మ్కి చాలా తేడా ఉంది ఆయనలో. అప్పట్లో ఆయన మార్కెట్ ఓరియంటెడ్గా కనిపించాడు. ఇప్పుడు అసలు మార్కెట్ గురించి ఒక చిన్న మాట కూడా మొన్న ఎప్పుడో క్రాంతి గారు అన్నారు, ప్రతిరోజు డౌజోన్స్ గురించి మాట్లాడతారని. ఈ టర్మ్లో అసలు ఆయన, క్రాంతి గారు విన్నారా ఎప్పుడన్నా ఆయన నోట్లోంచి మార్కెట్ మాట రావడం? ఈసారి ఇంకా వెళ్ళలేదు వసంత్ గారు. బహుశా మార్కెట్స్ కనుక యుఎస్ లో స్లైడ్ అవుతూ ఉంటే ఇంకా స్టార్ట్ చేస్తాడు వసంత్ గారు. ఈసారి మాత్రం ఆయన చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. ట్రంప్ 1.0, ట్రంప్ 2.4 రెండు పూర్తిగా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. మారిన ట్రంప్ను చూస్తున్నాం మనం. కాబట్టి ఈజ్ నాట్ ఏ మార్కెట్ సాయిస్, ఈజ్ నో మోర్ ఏ మార్కెట్ సాయివి గాయ్. ఓకే, క్లోజ్ చేయాలా? రైట్, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.